విద్యార్థుల మీద భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి చేయడము, ఈ దాడి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర పేరు మీద ఈ దేశంలో ప్రజలకు ఏదో జరుగుతుందని, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా భద్రత కోసం, ప్రజా అభివృద్ధి కోసం దేశమంతా తిరిగిండు కదా. మరి తిరిగినప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉండేటువంటి కొన్ని వేల మంది, ఈ భారతదేశమే కాదు ప్రపంచ నలుమూలల నుంచి అక్కడికి విద్యార్థులు వస్తారు, చదువుకుంటారు. చదువుకునే క్రమంలో 400 ఎకరాలు ఇది మా క్యాంపస్ కు సంబంధించింది, క్యాంపస్ లో పీస్ఫుల్ వాతావరణం ఉండాలి, లేదా విస్తృతమైనటువంటి వసతులు వచ్చినప్పుడు మాకు హాస్టల్స్ ప్రొవైడేషన్, పాత హాస్టల్ పోయి కొత్త హాస్టల్ కట్టినప్పుడు మాకు ప్లేసెస్ ఉండాలి, చెట్లు ఉండాలి, సంరక్షణ ఉండాలి, జంతువులు ఉండాలి, ఒక అద్భుతమైనటువంటి వాతావరణం ఉండాలనే ఒక మంచి దృక్పథంతో అక్కడ ఉండేటువంటి విద్యార్థులు తమ హక్కును వినిపిస్తున్నటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్లా దాడి చేయడం హేయమైన చర్య. ఇక్కడ ఉస్మానియా గడ్డ నుంచి ఏఎస్ఎఫ్ బిడ్డగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే 1200 మంది అమరవీరుల సాక్షిగా ఏర్పడ్డ రాష్ట్రంలో కేసీఆర్ మీద విపరీతమైన విమర్శలు చేసి కేసీఆర్ ను గులగొట్టి మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అధికారం ఎక్కిన తర్వాత ఒక రియల్ ఎస్టేట్ స్వభావంతో మీరు చూస్తున్నటువంటి సందర్భం అని ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. హైడ్రా కావచ్చు, 400 ఎకరాల భూమి కావచ్చు, ఓయూ సర్క్యులర్ కావచ్చు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలుగా ఇక్కడ చెప్పాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. సరే, ఒకవేళ హైడ్రా అనేది చెరువులలో అక్రమ కట్టడాలు అనుకున్నప్పుడు మరి వాళ్లకు ఇంటిమేషన్ ఇచ్చారా, సర్క్యులర్ ఇచ్చారా, ఇచ్చిన తర్వాత వాళ్ళు అవేర్నెస్ కల్పించారా అనేది మీ అంతరాత్మ యొక్క విజ్ఞతకు వదిలేస్తే, ఈ సెంట్రల్ యూనివర్సిటీలో UIH లో 400 ఎకరాలు మీరు ప్రభుత్వం మీద తీసుకోవడము, అక్కడ వన్యప్రాణులను చంపడము, అర్ధరాత్రి వచ్చి లంకినీలు బుల్డోజర్లతోటి మొత్తం క్లీన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ అబ్బా జాగిరి ఐది రేవంత్ రెడ్డి, ఇక్కడ మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ కొట్టడానికి ఎవడు నువ్వు, దేనికి కొడతావు నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినావంటే మాలాంటి వాళ్ళ యొక్క శ్రమ దారపోసిన ఓయూ గడ్డ, మా నెత్తురు ఈ నేల మీద చిందందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాలేదు నువ్వు. కాబట్టి దేనికి కొడతావు, దేనికి కేసులు పెడతావు, ఎవరి భూములు తీసుకుంటావు, నీ ఇంట్లోకి వెళ్ళి వచ్చినాయా, నువ్వు రియల్ ఎస్టేట్ సంపాదించినాయా? 4 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు నువ్వు ఏర్పడ్డ ఈ రాష్ట్రంలో నువ్వు ఒక ముఖ్యమంత్రివి. నువ్వు కాకపోతే ఇంకొకరు వస్తారు, నువ్వు ఆ ప్లేస్ లో ఇంకొకరు. చరిత్రలో ఎంతో మంది నీలాగా భూముల పేరు మీద, దందాల పేరు మీద వీళ్ళందరూ కూడా చేసిన వాళ్ళంతా కాలగర్భంలో మట్టిలో కలిసిపోయినటువంటి సందర్భాలు. ఇవాళ నువ్వు విద్యార్థుల మనోభిప్రాయాలతో చెలగాటమాడుతున్నావు, వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతున్నావు, వాళ్ళ ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నావు. నువ్వు మాట్లాడుతున్నావుగా, ఇదే రాహుల్ గాంధీ ఓయూకు రావాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని మా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తూ, దిష్టిబొమ్మ దాడులు చేస్తూ గతంలో ఉన్న ప్రభుత్వం మీద విరోచితమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర మాది. ఆ చరిత్ర గర్భం నుంచి ఒకసారి నీ కళ్ళు పెట్టి చూడు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినవంటే నువ్వేదో రియల్ ఎస్టేట్ తోనో రాజకీయ అవకాశవాదంతోనో కాదు, మాలాంటి త్యాగాల మీద, తెలంగాణ ప్రజల త్యాగాల మీద నువ్వు భోగం చేస్తున్నావు అనడానికి HU 400 ఎకరాలు నువ్వు దారదత్తం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. అదేవిధంగా ఉస్మానియా 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాట చరిత్రలో ఓయూ సర్క్యులర్ ఇవ్వడం అనేటువంటిది నువ్వు ఎంత అద్భుతంగా మాట్లాడినావండి. ఓయూ గురించి ఇది విద్యార్థి ఎన్నికలు ఉండాలి, ప్రశ్నించే నైజం ఉండాలి. గొప్ప వాళ్ళు ఓయూ నుంచి వచ్చిండ్రు అంటే ఏ త్యాగం మీద, ఓ త్యాగం పునాది మీద నువ్వు భోగం చేస్తున్నటువంటి సందర్భం ఓయూ గడ్డ నీకు అవకాశం ఇస్తే, ఆ అవకాశాన్ని హైడ్రా పేరు మీద పేద ప్రజల మీద గుదిబండేస్తావు. కొన్ని లక్షలాది మంది చదువుకొని దేశమే కాదు ప్రపంచ నలుమూల నుంచి వచ్చేటువంటి UIH సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ లో 400 ఎకరాల భూమిని తీసుకుంటావు. ఉస్మానియా గడ్డలో సర్క్యులర్ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఉద్యమాలు చేయొద్దంటావా? ఖబర్దార్ కాసుకో. నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో నీ సంకుచిత అభిప్రాయానికి ఇదొక ధోరణి అన్ని, కానీ నువ్వు ఎంత ముందుకు పోతే అంత తొక్కేటువంటి ప్రయత్నం ఈ తెలంగాణ ప్రజలు చేస్తారు. ముఖ్యంగా ఓయూ నుంచి సవాల్ విసురుతున్నాం రేవంత్ రెడ్డి, ఇవన్నీ నువ్వు వాపస్ తీసుకోకుంటే నువ్వు చరిత్రలో ఎంతవరకు పోతావు? ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్టు నువ్వు ఢిల్లీ దాకా నీ మీద పోతుంది, వ్యతిరేకత వస్తుంది, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చినావు, 6 గ్యారంటీలు అమలు చేస్తలేవు, ప్రజా వ్యతిరేకత వస్తుంది, అందరిలో తలకాయలో నాలుకలా నీ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు వస్తున్నాయి. ఇవాళ మా ఎమ్మెల్యే మాట్లాడవచ్చు, ప్రజలు మాట్లాడతారు, ప్రజా సంఘాలు మాట్లాడతారు, పౌర సమాజం మాట్లాడుతుంది. ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కనుక ప్రకటిస్తే నువ్వు అణచివేతకు గురి కావడానికి ఒక అవకాశం ఉంటుంది, ఎక్కడో మూలకుండేటువంటి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఉస్మానియా గడ్డ నుంచి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, BC OU సర్క్యులర్ వాపస్ తీసుకోవాలి. HUకు 400 ఎకరాలు ఏదైతే ఉన్నదో అది ఆ విద్యార్థులకు మాత్రమే చెందాల్సినటువంటి ఆస్తిగా ప్రకటించే అవకాశం రావాలి. కాబట్టి ఈ 2 ప్రత్యేకమైనటువంటి డిమాండ్ తో రేపు చలో సెక్రటేరియట్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సందర్భం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వంపై ఉక్కుపాదం మోపేటువంటి అవకాశం విద్యార్థి ఉద్యమ నాయకులతో పాటు ప్రజలను చైతన్యం చేసేటువంటి అవకాశం ఓయూ గడ్డ నుంచి తీసుకొని వస్తున్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం.